ఎవరు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు. గారు రామారావు గారిని తిట్టారా? పిచ్చి బూతుడు తిట్టిపోయాడు. తిట్టి ఎందుకని తిట్టాల్సి వచ్చింది? కారణం ఏదో కానీ వాళ్ళు నాతో అన్నది ఏంటంటే, ఆయన ఆ రోజున చాలా దుర్మార్గుడు ఉన్న సినిమా రౌడీ వాడిని ఇంటికి గడపెట్టదు ఎక్కాడు అసలు. నీ ఇంటికి ఎట్లా వచ్చాడు వాడు? వాడనే వాడు. సో మామనే గౌరవం కూడా లేదు. పిచ్చి మాటలనే మాట్లాడు. సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ నేను అన్నానని మీ మామకు చెప్తే నాకు ఆయనకి ఉన్న బంధం ఏం కావాలి? అది మంచిది కాదు, మీది ఏదో ఫ్యామిలీ తగులుంటుంది చెప్పాడు. అందులో సబ్జెక్ట్ తనకు బాధ కలిగించింది ఏంటంటే, 10 లక్షల కట్నం మాట్లాడుకొని 10 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఏదో డొక్కు కారు ఒకటి పంపాడని బూతులు తిట్టాడు. అంటే సబ్జెక్ట్ ఏంటంటే కట్నం ఇస్తాడని ఇవ్వలేదు అనే సబ్జెక్ట్ అని అనుకోవాలి, అదే కోపం అని అనుకోవాలి. మనం పిచ్చి బూతులని తిట్టాడు. ఇదంతా మీ ఫ్యామిలీకి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించిగా మీరు చూసుకోండి అని చెప్పాం. చెప్పినా కూడా అతను ఏంటంటే అతని మీద ఉన్న ఆ కక్ష, ఆ దుర్ధ ఆ విధంగా వ్యక్తపరిచాడు. వ్యక్తపరిస్తే మంచిది నాయన, ఇది వేరే దారి తీస్తుంది, ఇలాంటి విషయాలు నాకు అనవసరం, అది మీరు చూసుకోండి. పార్టీలో చేరటం అనేది సరే, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ చేశాను కదా, ఆయన నువ్వు చూసుకోరాదా? సరే ఈవెన్ అదర్వే, సరే మేము మాట్లాడుకుంటాం రేపు అని చెప్తే వెళ్ళేటప్పుడు ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు. లీడర్గా కట్టుకున్న ఇల్లు కూడా నీకు ఏడుకోవాలి అనిపోయింది. సరే అంటే పోతూ నేను తాతా బిర్లా అంత అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాడు. ఛాలెంజ్ చేశారు. అతని ఉద్దేశం అదనమాట. కన్నా వేసి రాజకీయాల్లో కన్నాలు వేసి తాతా బిర్లా అంతా వేసి రావా అంటే ఈ యంగ్స్టర్స్ ఎలా వస్తున్నారో ఆలోచన చెప్తారు. అంబిషన్ ఏంటి? టు బికమ్ తాతా బిర్లా. తాతా బిర్లా దేశానికి ఎంత సేవ చేసి ఎన్ని కనిపెట్టి పైకి వచ్చారు వాళ్ళు, అది కాదు వాడంతా అవ్వాలి.